ఆంధ్రప్రదేశ్ టెట్ అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి టెట్ 2025కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే ఆల్రెడీ మనకి అబ్జెక్షన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఈ అబ్జెక్షన్స్ అనేది మనకి ఈ మంత్ డిసెంబర్ 29th వరకు అయితే ఉంటుంది. తర్వాత అబ్జెక్షన్స్ వాళ్ళు చెక్ చేసి మనకి ఫైనల్కి కూడా మనకి రెడీ చేసి పంపిస్తారు. అలాగే మనకి ఫైనల్ రిజల్ట్ అనేది మ్యాక్సిమం అయితే జనవరిలోనే వచ్చేస్తుంది అంటున్నారు. ఫస్ట్ వీక్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది. షెడ్యూల్ ప్రకారంగా చూసుకుంటే మనకి జనవరి 19, 2026 ఈ డేట్ కల్లా వస్తుందనేసి మనకి షెడ్యూల్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది కదా. అయితే దీనికంటే ముందరే మనకైతే ఫైనల్ రిజల్ట్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. జనవరి ఫస్ట్ వీక్లో అయితే వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను డిఎస్సికి రెడీగా ఉండండి. క్వాలిఫై ఎవరైతే అయిపోతారో కాన్ఫిడెంట్గా ఉంటారో వాళ్ళందరూ కూడాను నెక్స్ట్ డిఎస్సికి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వండి. ఈసారి అయితే మనకి క్వాలిఫై అవ్వడం కూడా కష్టంగా మారిందండి కొందరికైతే. అది సర్వీస్ టీచర్స్ అవ్వచ్చు, లేకపోతే రీసెంట్గా ఈ టెట్ ఎగ్జామ్ ఇదే ఫస్ట్ టైం అటెంప్ట్ చేసే వాళ్ళకైతే కొందరికైతే కష్టతరమైందండి. ఎందుకంటే ఎవరైతే డెప్త్గా కాన్సెప్ట్ వైజ్గా పిన్ టు పిన్ ఎవరైతే చదివారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలరండి. ఎందుకంటే ఈసారి టెట్ ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరు రాశారు కాబట్టి చూసే ఉంటారు క్వశ్చన్స్ యొక్క హార్డ్నెస్ ఎలా ఇచ్చారనేది. ఒక పేరా ఇచ్చేసి మిడ్లోనే ఎక్కడదో ఒక పాయింట్ ఇచ్చేసి దాన్ని బేస్ చేసుకుని అయితే క్వశ్చన్స్ అడగడం జరిగింది. అలాగే మ్యాచింగ్ చేయడం కూడా అడగడం జరిగింది. అలాగే ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ అంటే ఒక సైన్స్ స్టూడెంట్కి కూడాను ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా మ్యాథ్స్ కూడా ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి టెట్లో అయితే అన్నీ కూడాను డిఫరెంట్గా అనిపిస్తుందండి. ఇప్పటి వరకు కండక్ట్ చేసిన టెట్లతో పోల్చుకుంటే ఈ టెట్ అనేది మనకి చాలా హార్డ్గా ఉన్నదని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్లు, అలాగే ఎస్టీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ ఉన్నారు కదా, వీళ్ళకైతే 150 మార్క్స్కి 60 మార్క్స్ రావాలి. అలాగే బీసీ కేటగిరీలకు అయితే 75 రావాలండి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 90 అనేది కంపల్సరీగా అయితే క్వాలిఫై మార్క్స్. ఇది మన నోటిఫికేషన్లో ఇచ్చారు. అయితే చాలామంది అయితే నేను వీడియో చేస్తున్నా కూడాను పాపం చాలామంది అయితే 74 అంటే ఎవరు 74 అంటే బీసీ కేటగిరీలో 74, వాళ్ళకి 75 కదా, ఆ రకంగా వచ్చేవాళ్ళు, 72 వచ్చేవాళ్ళు. ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే పాపం 84, 86 వచ్చేవాళ్ళు. వాళ్ళ సార్ మాకు ఏదైనా ఛాన్స్ ఉంటుంది అన్నట్టు అడుగుతున్నారండి. అయితే బోర్డర్లో ఉన్న వాళ్ళకైతే మీకు ప్రజెంట్ అబ్జెక్షన్ చేశారు కదా, ఆ షిఫ్ట్లో ఆ క్వశ్చన్కి అబ్జెక్షన్ ఎవరు చేసినా ఆ షిఫ్ట్లో రాసే వాళ్ళకి ఏమైనా మార్క్స్ ఏదైతే అందరికీ యాడ్ అవుతాయండి. ఆ రకంగా మీకు ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది. మేబీ ఆ షిఫ్ట్లో వాళ్ళకి మార్క్స్ యాడ్ అయితే మీకు స్పెసిఫిక్గా అబ్జెక్షన్లో మార్క్స్ యాడ్ అవుతుంటాయి కొందరికైతే. ఎట్ ద సేమ్ టైం నార్మలైజేషన్ ప్రాసెస్లో కూడా ఓవరాల్గా వాళ్ళు ఒక స్టాండర్డ్ లెవెల్లోనే ఫార్ములా వేసేసి నార్మలైజేషన్ ప్రాసెస్ చేస్తారు కదా, అందులో కూడా యాడ్ అయితే ఈ బోర్డర్లో ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం క్వాలిఫై అయితే అవుతారండి. అంతే తప్ప క్వాలిఫై మార్క్స్ నార్మలైజేషన్లో మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి ఎవరు కూడా. చాలామంది అయితే చాలా విధాలుగా ఎక్కువ కలిసిపోతాయి అంటారు. అలా ఏమీ కలవండి. మ్యాక్సిమం 5 లోపే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అలా అన్నాను కదనిసి 5 లోపలే కాదండి, కొన్నిసార్లు 6, 7 అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అయితే నేనే కాదు, ఎవరు కూడా కాన్ఫిడెంట్గా నార్మలైజేషన్లో ఎన్ని మార్క్స్ కలుస్తాయి అనేది ఎవరు చెప్పలేరు. చాలామంది అయితే 10 అబోవ్ అని చెప్తున్నారంటే అవన్నీ కూడా మీరు నమ్మొద్దు. బోర్డర్లో ఎవరు ఉంటారో వాళ్ళకైతే 5 లోపల ఉన్న వాళ్ళకి కొద్దిగా పాజిటివ్గా ఆలోచించుకోండి. మరీ ఎక్కువగా అయితే మాత్రం బెటర్ లక్ అని నేను చెప్తానండి నెక్స్ట్ టెట్కి. నెక్స్ట్ వన్ చూసుకుంటే రెస్పాన్స్ షీట్స్లో అబ్జెక్షన్స్ అనేది మార్క్స్ యాడింగ్, ఈ నార్మలైజేషన్లో మార్క్స్ యాడింగ్ అయితే కానీ క్వాలిఫై అవ్వని పరిస్థితి కూడా చాలామందికి అయితే ఉంది ప్రస్తుతానికైతే. నెక్స్ట్ డిఎస్సి 2026లో అయితే 13 జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొన్నటి వరకు ఉండేదండి. అయితే రీసెంట్గా మనకి 26 జిల్లాలకు సంబంధించినటువంటి వేకెన్సీ రెడీ చేస్తున్నారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తుందండి. ఈ నోటిఫికేషన్ మనకి జనవరిలోనైతే రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే దీంతోపాటు మనకి తొలి చూసుకుంటే డిఎస్సికి 80% అనేది లోకల్ వాళ్ళకి, అలాగే మనకి నాన్ లోకల్ వాళ్ళకైతే 20% ఉండేదండి. కానీ ఈసారి మార్చేసాడండి. లోకల్ కేటగిరీలో వాళ్ళకైతే 95% చేశారు, నాన్ లోకల్ వాళ్ళకైతే 5% చేశారు. అసలు ఇక్కడ లోకల్ క్యాండిడేట్ ఎవరు వస్తారు, నాన్ లోకల్ క్యాండిడేట్ ఎవరు వస్తారని చూసుకుంటే మ్యాక్సిమం మీరు ఒకే జిల్లాలో కానీ 4 ఇయర్స్ కంటే ఎక్కువగా స్టడీ చేసుకుంటే మీరు దానికి లోకల్ కేటగిరీ కింద మీరు ఎలిజిబుల్ అవుతారు. అది మాత్రం పెట్టేసుకోండి. ఓకే, అలాగే ఇన్ సర్వీస్ టీచర్స్ 4 సంవత్సరాలు అంటే మ్యాక్సిమం మీరు 1 to 10th క్లాస్ వరకు చదివారనుకోండి. ఈ 1 to 10th క్లాసెస్లోన మ్యాక్సిమం మీరు 6 ఇయర్స్ అనుకోండి, 6 ఇయర్స్ కానీ 7 ఇయర్స్ కానీ మ్యాక్సిమం ఒకే డిస్ట్రిక్ట్లో మీ ఎడ్యుకేషన్ అయితే వాళ్ళు లోకల్ కేటగిరీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే,
నెక్స్ట్ ఇన్ సర్వీస్ టీచర్లు కూడా చాలామందికైతే టెట్ అనేది శాపంగానే మారిందండి పాపం. ఎందుకంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు కూడా ఏదో ఒక సబ్జెక్ట్‌ను మాత్రమే టీచ్ చేస్తుంటారు. అయితే ఈ ఒక్కసారి కూడాను వీళ్ళకి ఏం జరిగిందంటే టెట్ అంటే అన్ని సబ్జెక్టులు కలిసి ఉంటాయి కదా! అటువంటి సందర్భాల్లో కొద్దిగా అయితే కష్టతరం అయితే అయ్యిందనే చెప్పేసుకోవాలి. ఎవరికి ఇన్ సర్వీస్‌లో ఉన్న టీచర్స్‌కి. అయితే ఇన్ సర్వీస్‌లో ఉన్న టీచర్స్ కూడాను కొంతమంది అయితేనే బానే రాశారండి. కామెంట్ చేశారు కూడాను. వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్ అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే నెక్స్ట్ డీఎస్‌కి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి కంపల్సరీగా అయితే ప్లాన్ చేసుకొని చదవడం మంచిది. అలాగే కాన్సెప్ట్ డెప్త్‌నెస్ మాత్రం కంపల్సరీగా చూసుకోవాలి. ఎందుకంటే టెట్‌లో అయితే చూసుకుంటే డెప్త్‌నెస్‌గా ఇచ్చారు కాబట్టి డీఎస్‌సి నెక్స్ట్ కూడా అంతే విధంగా ఇచ్చే ఛాన్సెస్ ఉంటది. అలాగే నెక్స్ట్ డీఎస్‌సి కూడాను టెట్ లాగానే ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది కాబట్టి అంటే హార్డ్‌నెస్ ఎక్కువగా ఉంటది కాబట్టి అలాగే వేకెన్సీ కూడా తొలి 16,347 ఇచ్చారు కదా! ఈసారి అయితే అన్ని ఉండవండి. అయితే ఒక 1.5 మంత్ బిఫోర్ అనుకుంటానండి. మాక్సిమం 3000 ప్లస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. అయితే కొందరైతే 8000 వరకు కూడా చెప్తున్నారండి. ఏదేమైనా కూడాను మీరు ఈ 3000 వరకే ఫిక్స్ అయితే బెటరు. అంటే మనం చూసుకుంటే వేకెన్సీలు తక్కువగా ఉంటాయి. కాంపిటీషన్ ఎక్కువగా ఉంటది కాబట్టి సేమ్ ఈ టెట్ ఎగ్జామ్స్ అనేది ఎంత టఫ్‌గా అయితే ఇచ్చాడో డీఎస్‌సి కూడాను మనకు అంతే టఫ్‌గా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఎవరికి డెప్త్‌నెస్‌గా ఉంటదంటే కంపల్సరీగా అయితే ఎవరైతే సబ్జెక్ట్‌ని టాప్ మొత్తం కాన్సెప్ట్ వైస్‌గా మొత్తం చదువుతారో వాళ్ళకైతే డీఎస్‌సి ఈజీగా ఉండే ఛాన్సెస్ ఉంటదండి. అంతేగాని అవుట్‌లైన్ చదివే వాళ్ళకైతే మళ్ళీ కష్టతరం అవుతుంది. ఆల్రెడీ ఎగ్జాంపుల్ అనేది ప్రెజెంట్ జరుగుతున్న టెట్ ఎగ్జాము మనకి మంచి ఎగ్జాంపుల్ అవుతుంది. కాబట్టి డీఎస్‌సికి బాగా ప్రిపేర్ అవ్వండి. విష్ ఆల్ ద బెస్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్.